అగోగి ట్విస్ట్ వచ్చేసింది. మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది. నిన్న సినిమాలంతా సీఎం సార్ తానికి పోయినరు కదా. సినిమా కష్టాలకు ఎవరు క్లాప్ కొట్టినరో తెలియదు కానీ ఇక క్లైమాక్స్ల కథ పీక్స్కు ఏరి మొత్తానికైతే శుభం కార్డు పడ్డట్టే కొడుతుందోళ్ళ. బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంచమని తప్ప ఏమన్నా అడుగునరని చెప్పి ప్రేక్షకుడు సినిమా టాకీస్లకు పోతే జేబులకు షిల్లు పెట్టుకోకుండా చేసిండు సీఎం సారు. ఇక టికెట్ల రేట్లు అగ్గనే ఉంటాయా, ఆకాశాన్ని దాకుతాయా అన్న తెలవాలంటే సంక్రాంతి సినిమాలప్పుడే తెలుస్తుంది కావచ్చు. గూగుల్ మ్యాప్ను గుడ్డిగా నమ్ముకుంటే మనకు సోపేసుడు గ్యారెంటీ. గూగుల్ ఒక్కోసారి మ్యాప్కు మసి ఊసి మారేడుకాయ చేస్తుంది. ఇక దాన్ని నమ్ముకొని ఎటన్నా పోతే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టేనమ్మా. భద్రాచలం రాముల వారిని దర్శించుకుందామని బస్సు పట్టుకొని పోయిన భక్తులకు గూగుల్ మ్యాప్ ఎట్లా గుర్తుండిపోయే జ్ఞాపకం మిగిల్చిందో చూడురోళ్ళ. గూగుల్ను గుడ్డిగా నమ్మితే ఆగమవుడు పక్కానే. సమ్ టైమ్స్ అయితే టామ్ క్రూజ్ లెక్క బిల్డింగ్ల మీద కూడా బండ్లు ఎక్కిమని డెప్యుటేషన్ మీద యమదూతల డ్యూటీ ఎక్కినట్టే చేస్తుంటాయి. అయ్యో గూగుల్ రెప్యుటేషన్ పోతుంది అన్న సోయి కూడా ఉండదు దానికి. గూగుల్ మ్యాప్ నమ్ముకొని వచ్చినందుకు వీళ్ళను నిజంగానే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టు చేసింది. వీళ్ళంతా విజయనగరం నుంచి బస్సు పట్టుకొని గూగుల్ మ్యాప్ లో చూసుకుంటా భద్రాచలం రాముల వారి గుడికి బయలుదేరిండ్రు. మ్యాప్ ఎటు చూయిస్తే అదే ఫాలో అయ్యిండు డ్రైవరు. కొన్నిసార్లు గూగుల్ బైకులు పోయేందుకు షార్ట్ కట్, కార్లు పోయే షార్ట్ కట్లు చూయిస్తుంది కదా. బస్సుకు కూడా బైక్ చూయించినట్టే షార్ట్ కట్ రూట్ చూయించింది. ఇక డ్రైవర్ చక్కగా అట్నే కొట్టిండు. కథం రాజవీధి గలీలకు పోయి బస్సు ఇరుకవైంది. ఇక చూడుర్రాళ్ళ గోసలు అందరూ బస్సులకెళ్ళి దిగి ఇరికిన బస్సును బయటకు తీసేదందుకు కన్న కష్టాలు పడ్డారు. బండలు పెట్టిండ్రు, జాకీలు పెట్టిండ్రు, పట్టురా పట్టు ఐలెస్సా అనుకుంటా బస్సును వెనుకకు ముంగటికి దొబ్బిర్రు. బస్సును దొబ్బి దొబ్బి యాష్టకొచ్చింది గాని బస్సు అయితే బయట పడలే. రామయ్య మా గోస చూడయ్యా అనుకుంటా రాముల వారి దర్శనానికి ముందే దేవుడు కనిపించినంత పని అయిపోయింది. యాష్టకొచ్చి ఇండ్ల ముంగట మెట్ల మీద కూర్చొని అమ్మ అయ్యా అనుకుంటా దమ్ము తీసిరు పాపం. ఇక వాళ్ళ గోస చూడలేక లోకలోళ్లే మనిషో చేసి అటు చేసి ఇటు చేసి ఆఖరికైతే గల్లీలు ఇరికిన బస్సును బయటకు తీసిండ్రు. డ్రైవరు ఇంకోసారి ఫోన్లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే నీ గేర్ బాక్స్ బద్దలైతుంది ఏమనుకుంటున్నావో, ఎవరు నన్ను అడుక్కుంటానైనా పోదాం గాని దాన్నైతే తొవ్వ అడగకు అని గరమై మ్యాప్ల మీద మంటలు కక్కుకుంటా దర్శనానికి పోయినరట పాపం. ఇక అంతా ఆంధ్రాలో డ్రోన్లను ఎట్లా వాడుతుర్రో ఎన్నోసార్లు మన స్మార్ట్ వార్తలు చూపించినాం కదనోళ్ళ. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు డ్రోన్లతోటే బువ్వ పొట్లాలు వంచిండ్రు, డ్రోన్లతోటే మందులు పంపిండ్రు, డ్రోన్లతోటే సరుకులు పంపిండ్రు. ఆఖరికి వినాయక నిమజ్జనం అప్పుడు కూడా డ్రోన్లతోటే నిమజ్జనం చేసిండ్రు కూడా. దోమల మందు కానుంచి ఆవారగాలను ఉరికిచ్చేదాకా అంతటా డ్రోన్లను వాడుతుర్రు. కానీ ఇసోంటి వాడకం అయితే ఏడ చూడలేదు ఇప్పటిదాకా. గా తీర్ల డ్రోన్లను వాడినరు వాళ్ళ గీ ఊరోళ్ళు. చూస్తే మీరు కూడా ముక్కు మీద ఏలేసుకున్నాడు పక్క. ఇదేందా ఇది నేను చూడలా అంటారు వీళ్ళ వెరైటీ నిరసన చూసినోళ్ళు. విజయనగరం జిల్లా రేగిడి నుండి కొండవలస వంగర మండలం బాగంపేట పోయే రోడ్డు అస్సలు రోడ్డు లెక్కనే లేదట. రోడ్డు మీద పడ్డ గుంతలు మా పంత నములుతున్నాయి, నడుములైతే కుడుములు లెక్కనే ఇరిగిపోతున్నాయి, జాయింట్లు పెయింట్లు ఊడినట్టు ఊడుతున్నాయి, బండ్లు తెరలైతున్నాయి. నడుద్దామంటే ఏ గుంతల కాలు పడితే ఏడ బెనుకుతుందో అని బుగులైతుంది. దయచేసి మా ఊరికి రోడ్డేసి పుణ్యం కట్టుకోండి అని డ్రోన్ కు బ్యానర్ కట్టి ఈ తీర్లేగిరేసిండ్రు. మళ్ళేదో ముత్తెమంత దూరం ఎగిరించి దులుపుకోలే. 7 కిలోమీటర్ల దాకా రోడ్డు ఎట్లుంటుందో అందరు చూడురని 7 కిలోమీటర్ల దూరం డ్రోన్ ఎగిరేసి వీడియో తీసిండ్రు. 10 ఊర్ల గోసలు గిట్లా ప్రపంచానికి చూయించిండ్రు. రోడ్ల సమస్య అందరికి ఉంటది కానీ ఇట్లా డ్రోన్లతోటి దాన్ని సర్కార్ దృష్టికి తీసుకుపోవాలనే ఐడియా వచ్చింది చూసిండ్రా, అది గ్రేట్ ఉన్నది పొర్రి. ఈ తీర్ల నిరసన ఇంతవరకు ఎవ్వరు చేయలేదు. ఏపీ సర్కార్కు టెక్నాలజీ అంటే తెంపుకోవాలని ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఇలా హైటెక్ నిరసన చూసి అవ్వల్దార్ రోడ్డు మంజూరు చేస్తుంది కావచ్చు. ఇక చిన్నప్పుడు బల్లె చదువుకుంటున్న రోజుల్లో మీ పీటీ సారు మీతోటి ఎక్సర్సైజులు చేపించేటోడా? సరిగ్గా ఎక్సర్సైజులు చేయనోళ్ళను భారీగా అందుకొని సరిచేటోడా? బడి డ్రెస్ వేసుకురానోళ్ళను బయటనే నిలబెట్టేటోడా? ఇక 2 జడలు వేసుకురాలేదని క్లాస్ రూమ్ బయటనే నిల్చోమనేదా? లేట్ వచ్చిర్రంటే పక్కనోళ్ళతోటి ముక్కు పట్టి కొట్టించేటోడా? అవన్నీ మన స్కూల్ రూల్స్ కదా. గవి లేకుండా ఎట్లా చదివి బయటపడ్డాం అని అంటారా? అది కూడా నిజమేన వల్ల. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే
అగ చూడు రీ మంత్రి సీతక్కనే హాస్టల్ పిల్లగాళ్ళకు పీఈటీ టీచర్ అయిపోయింది కదా. అగో 1 2 3 4 అనుకుంటా పిల్లగాళ్ళకు ఫిట్నెస్ పాఠాలు చెప్తున్నది. అరే నానా కన్నా చేతులను ఇట్లా గుండ్రంగా తిప్పాలరా, ఇగో కాళ్ళని ఇట్లా గుండ్రంగా తిప్పాలి, బాడీని మంచిగా బ్యాలెన్స్ చేసుకోవాలి అని డల్లుగా ఉన్న పిల్లగాళ్ళకు డ్రిల్ టీచర్ లెక్కనే నేర్పబట్టింది. ఇక అక్క నేర్పుతున్న ఎక్సర్సైజులు చూస్తుంటే పిల్లగాళ్ళందరూ రేపు పోలీస్ కొలువులకు టెస్టులు పెడితే ఉత్తగానే ఈవెంట్లు పాస్ అయ్యేటట్టు ఉన్నారు కదా. అయితే సీతక్క మహబూబాద్ జిల్లా కొత్తగూడ గిరిజన బాలికల హాస్టల్లో రాత్రి ఆన్నే బస చేసింది. ఇక పిల్లగాళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటా మా చిన్నప్పుడు ఎట్లా చదివినాం ఏం కథ అనుకుంటా జ్ఞాపకాలు యాద్ చేసుకోబట్టింది. చిన్నప్పటి సందే వ్యాయామం చేస్తే పెద్దగా అయినాక ఏ రోగం రాకుండా ఉంటుందని చెప్పి ఇప్పటి సంది రోజు ఇట్లా వ్యాయామం చేయరి, అట్లనే మంచిగా చదువుకొని పేరుకు రావాలని పిల్లగాళ్ళకు స్ఫూర్తి పాఠాలు చెప్పుకొచ్చింది. ఇక టీవీలో కనబడే సీతక్క సీదా హాస్టల్లోకి వచ్చి ఎదురుగా నిలుసొని ఎక్సర్సైజులు నేర్పించే వరకు పిల్లగాళ్ళు కూడా మస్తు హ్యాపీ ఫీల్ అయ్యారట. చిరుతపులులు ఇప్పుడు జంగల్లో ఉండేటందుకు ఇష్టపడతలేనట్టున్నాయి. ఏమున్నా అవి కూడా సిటీ లైఫ్కే బాగా అలవాటు పడుతున్నట్టున్నాయి. జంగల్లో ఏం దొరుకుతలేవని జనావాసాలకు వస్తున్నాయి. గిడో కాడైతే గోవాకు పోయిన టూరిస్టులు బీచ్లో తిరిగినట్టు ఎంత బిందాస్గా రోడ్ల మీద తిరుగుతున్నారు చూడండి వాళ్ళ చిరుతపులి. చిరుతపులులు ఈ నడుమ షిల్లా ఎత్తందుకు సీదా సిటీలకే వస్తున్నాయి కదా. మధ్యప్రదేశ్ షియాపూర్ కాడ అర్ధరాత్రి నడి రోడ్డు మీద షికారు చేసుకుంటా కానొచ్చింది చిరుత. ఈ టైంలో దీనికి ఎవరన్నా ఎదురువైనా వాళ్ళకే రిస్క్, ఎవరన్నా వస్తుంటే ఇది ఎదురువైనా వాళ్ళకే రిస్క్ అన్నట్టు తెలుగు సినిమాల హీరో ఎంట్రీ లెక్కనే ఏమన్నా నడుస్తున్నదా పోరి. అయితే పక్క పాయింటే ఉన్న కునో నేషనల్ జంగాలకు వెళ్ళి ఇట్లా జనాలకు వచ్చిందట చిరుత. కాబట్టి ఊరోళ్ళు బయట తిరగకూరి ఒకవేళ చేను చిలకల కాడికి పోతే గుత్పలు పట్టుకొని పోరే అని చెప్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు. ఇక దాని వెనక పాయింటే పోయినా ఎవరో కార్లు ఉండి వీడియో తీసి నెట్లకి ఇడిస్తే ఇరుగా తిరుగుతున్నది ఇంటర్నెట్లా. చిరుతపులి వయ్యారాల నడక చూసి దీని సోకు సైకిల్ దొక్క జంకు గొంకు లేకుండా ఏం షికారు చేస్తున్నది ఇది అని కారెడ్డాల కామెంట్లు చేయబట్టిరు ఇక నెటిజన్లు. పార్టీ అంటే కన్న తల్లి అసోంటిది. పార్టీ మారుడంటే తల్లి పాలు దాగి రొమ్ము గుద్దుడే అని రొటీన్ డైలాగులు చాలా మంది పొలిటీషియన్స్ చెప్తుంటారు. చెప్పిన తెల్లారే పోయి వేరే పార్టీలో చేరుతుంటారు. అట్లుంటుంది మరి మన పొలిటీషియన్ల డెడికేషన్. నవ్విపోదురుగాక నాకేంది సిగ్గు అన్నట్టు. అప్పుడు గట్ల అన్నారు కదా సార్ అంటే అది అప్పుడువే ఇప్పుడు కాదు కదా అని ఉల్టా అడిగినోళ్ళ మీదకే కైక్కునలేస్తారు. ఇప్పుడు ఈ సంగతి ఎందుకంటే నువ్వు తిలవడ్డోని మీద 100 రాళ్ళు వేస్తారన్నట్టు అసలే పవర్ పోయి తిరగకుండా అయిపోయిన పంక పార్టీ కార్యకర్తలు మీదున్న పెద్ద లీడర్ల మీద 5వ నెంబర్ల తిరిగే ఫ్యాన్ గాలంత సప్పుడుతోటి తిరగబడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో పంక పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే విప్పర్తి వేణుగోపాల్ అనే ఈ కార్యకర్త అన్న పార్టీ ఇన్ఛార్జ్ ముంగట్నే ఎట్లా ఇజ్జత్ తీసినంత పనిచేసిండో చూడురే. కార్యకర్త కింద గుర్తించే పరిస్థితి పార్టీలో ఉండాలని పార్టీ వదిలేసి ఇంకో పార్టీలోకి వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ 2027 ఎలక్షన్లు వచ్చేస్తే 100% అని విజయసాయి రెడ్డి గారు కూడా అన్నారు. కాబట్టి అదే మనం కొలబద్దకం తీసుకుంటే అగనట కార్యకర్తగా గుర్తించాలి, పంక పార్టీ ఇడిచిపెట్టి ఇంకో పార్టీలోకి పోతానంటే పానం ధరిస్తలేదు. మేమే లేని పెద్ద లీడర్లు ఏడికెళ్ళి ఉంటారు, సొంత పార్టీలనే మాట్లాడేందుకు మైకి ఇవ్వకుంటే ఎట్లా? కార్యకర్తలను గుర్తించరా, వాళ్ళ కష్టాలకు అండగా నిలబడరా? పార్టీ కార్యకర్తలనే కళ్ళగానకుంటే వచ్చేదమ్ము అధికారంలోకి వస్తామని జబ్బలు జరుచుకుంటే అయిపోతుందా? బటన్లు నొక్కుతా వాలంటీర్లను పెట్టుకొని పవర్లకు వస్తానంటే నడుస్తుందా? 5 ఏళ్ల కాలంలో నాసోటి కార్యకర్తకే పెద్ద లీడర్ల దర్శనం దొరకకుంటే ఎట్లన్నట్టు అని కడుపులు ఉన్నది అంతగా ఎక్కిండనా. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది ఒక కార్యకర్తగా. అది బాధాతీతం కాదా? బాధ కాదా అది? ఇక పార్టీకి కార్యకర్తలే సిమెంట్ ఫిల్లర్లు అంటారు. మరి అసొంటి ఫిల్లర్లకు పునాది రాయి గట్టిగా లేకుంటే కూలిపోకడ పక్కనే అంటున్నారు. మరి చూడాలే పంక పార్టీ పెద్దోళ్ళు ఇసొంటోళ్ళ మాటలను ఎట్లా ఖాతరు చేస్తారో ఏం కథ అన్నది. కనీసం కార్యకర్తలాగా గుర్తించే పరిస్థితి ఏర్పాటు చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ గుండె నొప్పుల వార్తలు ఇంటుంటేనే గుటగుటమంటుందో వాళ్ళ పానం అంతా. అరే చిన్నోళ్లకు గుండెపోట్లేంది? ఒకప్పుడు గుండెపోటు అంటే 60 ఏండ్లకో 70 ఏండ్లకో 80 ఏండ్లకో వస్తుంది అని అందరు. ఇప్పుడైతే వయసుతోటి సంబంధమే లేదు. నవ్వేది నవ్వుకుంటేనే, కూసున్న కాన్నే పిటాత పానం పోతుంది. గా రాజస్థాన్ కోటాకెళ్ళి గదే దారుణమైందో వల్ల దేవుడు ఎప్పుడు ఎట్లా మన ఆవు సాకును చింపుతాడో తెలియదంటే గిదే అనిపించబట్టింది.
ఏం ఘోరమోళ్ళగిది. రాజస్థాన్ కోటకాడ వేర్ హౌసింగ్ మేనేజర్ల కొలువు చేసేటాయనే భార్యకు పానం మంచుకుంటలేదని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇక భర్తకు సన్మానం అయితే భార్య కూడా పోయింది. తోటి ఉద్యోగులంతా రిటైర్ అయిన మేనేజర్కు ఆయన భార్యకు దండేసి శాల్వా కప్పి సన్మానం చేసిండ్రు. మిఠాయిలు కూడా వంచిండ్రు, స్పీచ్లు ఇస్తుర్రు. అంత సంబరంగానే ఉంది. ఇంతల్నే రిటైర్ అయిన మేనేజర్ భార్యకు ఛాతీలో నొప్పి వచ్చినట్టయింది. నిలుసున్న కాన్నే అట్నే కూలబడ్డది. నాకెట్నో అవుతుంది అన్నది. కథం కూసున్న కాన్నే ముంగట బల్ల మీద గులబడ్డది. అయ్యయ్యో ఏమైంది అని అందరూ పరిశానే జల్దీగా దావకానకి వేసుకపోయినరు. కానీ డాక్టర్లు అప్పటికే ఆమె గుండెపోటు వచ్చి జీవిడ్చిందని చెప్పిండ్రు. ఇన్నేళ్ల బట్టి చేసే ఉద్యోగం కూడా భార్య కోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇక తీసుకొని భార్య నడుచుకుందాం, ఆమె పానం మంచిగా ఏదాకే అనుకున్నాడు. అంతలోపే ఇంత ఘోరం జరిగిందో వల్ల కర్మ జీవితం మంచిగా గడుపుదామని అనుకుంటే గిట్లా ఏంది అని అందరూ మస్తు బాధపడ్డారు. ఈ లోపట వీదేమో గిట్ల చేసింది చూడుర్రి. ఎప్పుడు ఎట్లా పోతామో తెలియని గ్యారంటీ వారంటీ లేని బతుకులు మనయి. రేపటన్న దాని గురించి ఆలోచన లేకుండా ఇప్పుడు ఎట్లా బతుకుతున్నాం అన్నదే ముఖ్యం. ఈ నడుమ చాలా మంది ఇండ్లల్లో తాబేలు బొమ్మలు పెట్టుకుంటుండ్రు. ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే మంచి అవుతుందని ఓ నమ్మికతోటి బొమ్మలు పెట్టుకుంటున్నారు. ఇక జాతరలకు పోయినప్పుడు, గుళ్ళలకు పోయినప్పుడు పని వడ ఈ తాబేలు బొమ్మలు కొనుక్కొచ్చుకొని మరి ఇండ్లల్లో పెట్టుకుంటున్నారు. అయితే కొందరు బొమ్మలు పెట్టుకొని కలిసేస్తుందని నమ్మితే, ఇంకొందరు అయితే ఏకంగా అసలైన తాబేలు ఇంట్లుంటే ఇంకెంత కలిసేస్తుందో అని తాబేళ్లను కూడా పుష్ప ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినట్టు స్మగ్లింగ్ చేస్తుర్రు. చూడురు ఇవన్నీ తాబేళ్లే. వీటిని నక్షత్ర తాబేళ్లు అంటారట. ఇక పెయ్యి పెంకు మీద మొత్తం సుక్కలుండే వరకు నక్షత్ర తాబేళ్లు అని పిలుస్తుంటారట. ఉప్పల్ దగ్గర ఉన్న మేడిపల్లి కాడ కొంతమంది నక్షత్ర తాబేళ్లు అమ్ముతున్నారని పోలీసులకు ఉప్పందిందట. ఊకుంటారు. మా ఇలాకాల గొర్రెలు మేకలు అమ్మినట్టు తాబేళ్లు అమ్ముడా, నెవర్, సహించేదేలే అన్నట్టు స్మగ్లర్ల అడ్డకాడ రైడింగ్ చేసి వాళ్ళను పట్టుకున్నారు. మొత్తం 281 నక్షత్ర తాబేళ్లు దొరికినాయట. ఇక అందులో 160 రేడియేడు స్లైడర్ తాబేళ్లు ఉన్నాయట. వీటిని ఉప్పల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని పోయిరు. ఇక వీటిని అమ్ముతున్న ముగ్గురిట్లా 2 దొరికితే ఏపీ నుంచి వీటిని పట్టుకొని వచ్చి అమ్మినోడు పరారైపోయిందట. ఇక ఆయన జాడ కోసం ఎంకులాడుతున్నారట. ఇప్పుడు తాబేళ్ళు అమ్మితే కూడా తప్పేనా అనుకునేరు. అన్ని తాబేలు వేరు, ఈ తాబేలు వేరు. వీటికి మస్తు డిమాండ్ ఉంటుంది అంగట్లా. ఇవి ఇంట్లో ఉన్న ఆఫీసులలో ఉన్న మస్తు కలిసి వస్తుంది, వద్దంటే పైసలు వస్తాయని చాలా మందిని కొంతమంది నమ్మిచ్చిర్రు అన్నట్టు. ఇక అప్పటి సంది తాబేలు ఇట్లుంటే కలిసి వస్తుందని వేలు లక్షలు పెట్టి వీటిని కొనుక్కపోతుంటారు కొంతమంది. కాకుంటే చట్ట ప్రకారం వీటిని అమ్మినా కొన్నా కేసులు అవుతాయి అన్నట్టు. మరి చూసుకోరిగా. ఇంకొక వాడుతుంది గది కూడా చూసేద్దామా. రిలేషన్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటుంటారు కదా, ఆ తలరాత ప్రకారంగానే కలుసుకున్నట్టున్నారు ఈ తలకు మాసిన వాళ్ళు. జలసాల కోసం పైసలు చాలక గుళ్ళు ఇళ్ళకు కన్నం పెట్టి ఆ ఒడిసదాకా తిరుక్కుంటా ఎంజాయ్ చేస్తున్న ఇచ్చిడి కపుల్స్ను పట్టుకొని కటకరాల్లోకి పంపిర్రు భయంసా పోలీసు వాళ్ళు. ఇగో పోలీసు వాళ్ళ వెనకపోంటి ముసుగులేసుకొని మూతి నేలకేసుకొని నిలుస్తున్నారు చూడరి. వాళ్ళే ఈ అపురూపాల జంట. నిర్మల్ జిల్లా భయంసా కాడుండే ప్రదీప్ అనేటోనికి వెంకటలక్ష్మి అనేట ఆమె పరిచయం అయిందట. ఇక అప్పటి సంది ఇద్దరు సహజీవనం చేస్తున్నారట. ఎంజాయ్ చేద్దామంటే కష్టపడి పని చేస్తే వచ్చే సంపాదన చాలతలేదు. ఇక అందుకని గుళ్ళల్లా ఉండీలు అయితే దండిగా సొమ్ములు ఉంటాయని వాటికి సూటి పెట్టిరట. అట్లా భయంసా, కుబీరు, ముతోలు, బాసరా, నర్సాపూర్ అసలు ఊర్ల పోయి పోయి గుళ్ళల్లో ఉండీలు ఎత్తుకపోడు, వీలైతే ఇళ్ళల్లో జొరి దోసుకపోడు, ఇదే పనులు చేస్తున్నారట. ఇక రోజు 2 ఉండీలు 4 ఇండ్లు అన్నట్టు సాగుతున్న వీళ్ళ దొంగ ప్రస్థానంలో మన బ్యాడ్ డే నిన్న అర్ధరాత్రి ఓ ఇంట్లో కన్నం పెడతాందుకు పోయి వస్తుంటే పోలీసు వాళ్ళకి కంటపడ్డారు. ఇక ఈ టైంలో ఏడికి పోయేస్తున్నారని అంటే ఆ బా అని ఇక తడబడ్డారట. పోలీసు వాళ్ళకి అనుమానం వచ్చి గట్టిగా అరుచుకుంటే మొత్తంగా ఎక్కిరట. ఇక వీళ్ళ మీద రకరకాల పోలీస్ స్టేషన్లలో 8 కేసులు ఉన్నాయట. ఇక వాళ్ళని దొరకబట్టి వాళ్ళు చోరీలోకి వాడుతున్న ప్రాపర్టీలను గదే ఇస్రలను ఇట్లా ముంగడ వరిసిరు. తాళాలు వలగొడితేందుకు సుత్తే గిత్తే బందోబస్తు ఇస్రలు పట్టుకున్నారు మంచిగా. మరి ఒక్కరు పోతే పని జల్ది కాదని 2 పోయి చక్క పెడుతున్నారట. చోరీలోకి పోవుడే కాదు, ఇప్పుడు జైల్లో కూడా 2 కలిసిపోతురు కదా. గ్రేట్ పో. యాక్చువల్లీ అంటే మోటివ్ ఏమంటే జల్సా చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు సరిపోవట్లేదు. సో అది డబ్బులు ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు దొంగతనం స్టార్ట్ చేశారు. మోడస్ ఆపరెండి ఏముంటే వీడు దొంగతనం చేసిన ప్లేస్లో అక్కడ రెంట్ చేస్తున్నారు. ఇంటికి దొంగతనం చేసి మళ్ళా వేరే లొకేషన్లో పోతున్నారు. ఇవ్యాటి స్మార్ట్ వార్తలు మళ్ళా కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి టీవీ 9.